బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులే పనిగా పెట్టుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడానికి గల కారణాలేంటి? అశ్విని, ఈ రోజు బోరుగడ్డ అనిల్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ ని ఈ రోజు హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని హైకోర్టు భావించింది. అదేవిధంగా నిందితుడు సామాజిక మాధ్యమాల్లో ఈ అనుచిత పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడా అని వ్యాఖ్యలు చేసింది. అంటే దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. ఇప్పటికే బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఒక చర్చికి సంబంధించినటువంటి వివాదంలో నిందితుడిగా ఉండి ప్రస్తుతం ఆ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి కేంద్ర కారాగారంలో అతను అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన చేసినటువంటి సామాజిక మాధ్యమాల్లో పలువురు పైన చేసినటువంటి అనుచిత పోస్టులు, కామెంట్లు ఇవన్నీ వీటన్నిటిపైన రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన దాంట్లో అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ దాఖలు చేసినటువంటి కేసులో ఆయన బెయిల్ పిటిషన్ కావాలని బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ జరిపింది. ఆయన తరపు న్యాయవాది ఇదంతా కావాలనే వీళ్ళు పలు చోట్ల కేసులు పెట్టారు అనే అందులో అదే విధంగా ఏదైతే సెక్షన్ కొత్తగా వచ్చినటువంటి BNS 111 సెక్షన్ కింద కేసు నమోదు చేశారో ఇదంతా వ్యవస్థీకృతంగా నేరం చేశారు కాబట్టి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తీసుకొని కఠినంగా ఉండాలని ఇది పెట్టడం అనేటువంటిది సరికాదని ఇటు పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అటు ప్రభుత్వం తరఫున, పోలీసుల తరఫున ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈయన పైన ఇప్పటికే 2 కేసుల్లో ఛార్జ్ షీట్లు కూడా దాఖలయ్యాయి. పలుమార్లు పలు చోట్ల ఇటువంటి అనుచితంగా పోస్టులు చేయటమే కాకుండా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి. ఇతనికి నేర చరిత్ర ఉన్నందున ఖచ్చితంగా ఇప్పుడు పెట్టినటువంటి BNS 111 సెక్షన్ ఖచ్చితంగా వర్తిస్తుంది అనేటువంటి వాదనను ఇటు ప్రాసిక్యూషన్ తరపు నుంచి వాదనలు వినిపించారు. ఈ పదే ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టడం, వ్యక్తిగత హననాన్ని చేయటం అనేటువంటిది ఇతను చేసిన నేపథ్యంలో ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఖచ్చితంగా ఇతనికి బెయిల్ ఇవ్వకూడదు, ఇది నేర చరిత్ర ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటిది ఇటు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఇటువంటి వ్యాఖ్యలు అంటే సామాజిక మాధ్యమాల్లో కేసులు వచ్చిన నేపథ్యంలో గతంలో కూడా తీవ్రమైనటువంటి కామెంట్స్ పలు సందర్భాల్లో హైకోర్టు చేసింది. ఎందుకంటే ఈ కేవలం పోస్టులు, వ్యక్తిగత విమర్శలు, అదేవిధంగా అతని వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడుతున్నారు, తీవ్రంగా పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని ఈ రోజు కూడా వెలుగుచ్చి ఇటువంటి వారిని క్షమించడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్.